పొందిన వారు దేవుని కొరకు బ్రతుకుతారు. కేవలం వ్యతిరేకం చప్పట్లు కొడుతున్న భాషలు మాట్లాడడం కాదు, బ్రతికి చూపించడం. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అలాంటి భాషలకు వ్యతిరేకన మీకంటే ఎక్కువైన భాషలు 10,000 భాషలతో నేను మాట్లాడగలను. భాషలకు వ్యతిరేకత కాదు, ఆ భాషలో ఉన్న భావం ఏంటి, ఆ భాష వెనకాల ఎమోషన్ ఏంటి, స్టిక్ వినాలి. ఆ భాష వెనకాల మర్మం ఏంటి, ఆ భాషకు అర్థం ఏంటి. నాకేదైతే వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని పెళ్ళగిస్తూ నా దేవుడికి నచ్చినట్లు ముందుకెళ్ళిపోవడం. మర్మములు పలుకుతున్నారు ఏంటంట, ఏంటా మర్మం? దేవుడికి వ్యతిరేకముగా అడ్డుబండలుగా అడ్డురాళ్లుగా నా ఎదుట ఉన్న ప్రతి స్థితిగతులు నేను పెళ్ళగిస్తూ ఆత్మలో ప్రార్థిస్తున్నాను, మనసుతో దేవునికి ఇస్తాను. అందుకని ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు కాంప్రమైజ్ అయిపోవద్దు, మాట్లాడాలి భాషలో, విశ్వాసంతో పలకగలగాలి. విశ్వాసంతో ఈ నడిపింపు ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఆత్మ ద్వారా వస్తుంది. ప్రకృతికి సంబంధమైన మనుషులకి ఇది అర్థం కాదు. రైజులా విశ్వాసంతో మాట్లాడడం. అందుకే పరిశుద్ధాత్మ పొందిన వారందరూ భాషలతో మాట్లాడితే దేవుడు ఎటువంటి గొప్ప కార్యం చేశాడు? అందరినీ కూడా వారు ఎదురు పెట్టేశాడు. గట్టిగా నీకేది వ్యతిరేకం ఉందో దాన్ని నువ్వేం చేస్తావు అంటే పెళ్ళగిస్తావు అంతే. దేవుని కార్యాన్ని ప్రత్యక్షపరుస్తావు. దానికోసం నువ్వేం వాడాలి? దేవుడికి ఇచ్చిన భాష. ఒకరి శబ్దాన్ని నువ్వు నేర్చుకోవద్దు, యూట్యూబ్లో నేర్చుకోవద్దు, స్కూల్స్లో నేర్చుకోవద్దు, కాలేజీలు కూడా పెట్టారు భాషలకి, అట్లా నేర్చుకోవద్దు. ఆత్మ ద్వారా నీకు ఇవ్వబడితే వెల్లడి చేయి. నువ్వు దేవుని ఆత్మను కలిగినావా? ఎస్, నేను దేవుని ఆత్మను కలిగినాను. అయితే నీ మనసు ఏం చెప్తుంది? ప్రార్థన, వాక్యము, సహవాసము, పరుగులు పెట్టు. ప్రార్థన చెప్పండి, ప్రార్థన, వాక్యము, సహవాసం, పరుగులు పెట్టు. ఏ ఆత్మ? పని ఉంది, ఈరోజు ఇది ఉంది, అది ఉంది, కారణాలు చెప్పేదే ఆత్మ. మనం ఏ ఆత్మను కలిగి ఉన్నామో ఆలోచించాలి. దేవుని సభలో ఎంతమంది ఉన్నాము? దేవునికి భయపడేవారు ఎంతమంది? దేవుని మాటకు లోబడేవారు ఎంతమంది? దేవుని మాటకు కట్టుబడి ఉండేవారు ఎంతమంది? ఆలోచించండి. మన మీరు ప్రార్థన సమయాన్ని, మీరు ఎవరైనా ప్రార్థన సమయాన్ని కలిగి ఉంటే అందరూ కలిగి ఉంటారు. ఆ ప్రార్థన సమయంలో ఈ అంశాలన్నీ లేవనెత్తండి, అడగండి. ప్రభువా, మా తండ్రి, ఇది మా పరిస్థితి, చక్కబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి అడగండి. నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను? ఎందుకు వాక్యం వినలేకపోతున్నాను? ఎందుకు వాక్యానికి లోబడలేకపోతున్నాను? ఎందుకు వాక్యంతో రాలేకపోతున్నాను? ఎందుకు వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాను? ప్రశ్నలు వేసుకొని ప్రభువుకి ప్రార్థన చేయండి. జవాబు వచ్చే వరకు అడగండి. అమ్మా, వింటున్నావా? జవాబు వచ్చే వరకు అడగాలి. జవాబు వచ్చే వరకు అడగాలి. మార్పు వచ్చే వరకు ఆయన పాదాలు పట్టుకోవాలి. యాకోబుగానే మిగిలిపోలేదు, ఇజ్రాయిలుగా మారేంత వరకు ఆయన పాదాలు. నీలో ఒక మార్పు వచ్చే వరకు ఇదే ప్రార్థన తప్ప ఇంకొక ప్రార్థనలోకి వెళ్ళదు. నీలో మార్పు వచ్చే వరకు అదే ప్రార్థన చేయండి, అదే అంశాన్ని దేవుడు దినం దర్శించే దినం ఒకటి ఉంటుంది, ఆయన నియమించిన ఒక దినం ఉంటుంది. అప్పుడు ఎన్కౌంటర్ అవుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందావో, యు ఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. ఒక నూతన సృష్టిగా అప్పుడు మారుతావు. బాప్తిసం పొందిన తర్వాత బాప్తిసం పొందుటలో మారు, ఆత్మను పొందుటలో మారు. హల్లెలూయా. బాప్తిసం పొందేది సిద్ధపరిచిన గృహం అయితే, శుద్ధీకరించిన గృహం అయితే, మనం ఆ ఇంట్లోకి దిగేది పరిశుద్ధాత్మగా ఉంటుంది. నాకు నేనుగా కౌన్సిలింగ్ అయిపోయి మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి కదండి, మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి కదా, ఏదో కొంచెంసేపు రీచ్ అవుతుంది, తర్వాత ఏమైపోతుంది. కానీ దేవుని యొక్క ఆత్మ నీలో కుమ్మరించబడితే ఆయన ఎప్పుడు మీరు రీచ్ వెళ్ళాడు, గైడ్ చేస్తాడు. వినికిడిలో నుండి, చూపులో నుండి, అంతరంగంలో నుండి ఆయనను ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ఆత్మ మీరు కోరుకోవాలని
మీ ప్రార్థనా గదుల్లో దేవుని ఆత్మ చేత నింపబడాలి. మందిరంలో మీరు అనుభవిస్తున్న ఈ ప్రశ్నలను మీ గృహాలలో మీరు అనుభవించాలి. వారం రోజులు ఆయన లేకుండా ఎండిపోయిన స్థితి మీరు ఎవరికి ఉండకూడదు. ఈ సంగతులు మీరు మిమ్మల్ని ప్రేమించి నిష్కపటమైన ప్రేమతో ప్రభువుపై ఆనుకుని యథార్థంగా ధైర్యంగా ఈ మాట తలెత్తుకొని చెప్తున్నాను. ఇది నేను మీ నుండి కోరుతున్నాను. ప్రైజ్ గాడ్. ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వ్యక్తివి. ఒకవేళ ఆత్మ లేకపోతే ఏంటి పరిస్థితి అయ్యా మాది? ఏంటి పరిస్థితి? మరి ఇప్పుడున్న మా పరిస్థితి ఏంటి అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేను చదువుతాను. మనము దేవుని సంబంధులం. చెప్పండి, నిజమేనా? నిజమేనా? ఎలా నిజం? ఎంత బాగుంది కదా, చక్కగా ఉంది కదా, అద్భుతంగా ఉంది కదా దేవుని మందిరం. హల్లెలూయా. మనం దేవుని సంబంధులమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? ఇది అందరు నమ్ముతున్నారు కదా. ఏంటి రుజువేంటి? చర్చిలో ఉన్నామన్నా, బాప్తిసం పొందామన్నా, బల్లారాధనలో పాల్గొని పంచుకుంటామన్నా, పరిచయం చేస్తున్నామన్నా, సహకరిస్తున్నామన్నా. ఏంటి రుజువేంటి? నేను దేవుని సంబంధం అన్న రుజువేంటి? ఎస్, అక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి కదా రుజువు, ఇక్కడ ఉంది. ఏంటా రుజువు? చూడండి, నేను దేవుని సంబంధిని అనడానికి రుజువేంటి? ప్రూఫ్ ఏంటమ్మా? నాకు ఆధార్ కార్డు ఉందా? చూపి. ట్రైన్ ఎక్కితే రిజర్వేషన్ చేసుకుని. హల్లెలూయా. అయ్యా నేను లింగరాజు గారికి ఏంటి సాక్ష్యం ఏంటి? ఏది ఐడి ప్రూఫ్ ఏది? అయ్యా ఇదిగో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు. అవునా కాదు? అవునా కాదు నాన్న? నువ్వు స్టూడెంట్ అవ్వడానికి రుజువు ఏంటి? ఐడి కార్డు. వెరీ గుడ్. నువ్వు దేవుని సంబంధం అవ్వడానికి రుజువు ఏంటండి? కింద ఉంది చూడండి, అంత అద్భుతమైన మాట. దేవుని సంబంధము. దేవుని మాట వింటాం. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినడు. అర్థమైందా? నువ్వు దేవుని సంబంధిగా అంటే నువ్వు దేవుని మాట వింటున్నావు, గజగజలాడుతున్నావు, తగ్గించుకుంటున్నావు, భయం కలిగి ఉన్నావు, లోబడిపోతున్నావు, అప్పగించుకుంటున్నావు. నీలో దేవుని ఆత్మ ఉన్నాడు, ఒప్పింపజేస్తున్నాడు. ఆయన దేవుని ఆత్మను నువ్వు లోబడేలా చేస్తున్నాడు. ఆయన నీతిని గురించి చెప్పండి, ఆయన నీతిని గురించి, పాపాన్ని గురించి ఒప్పింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎక్కడికి వస్తున్నావు? అదే దేవుడి మాట దగ్గరికి వచ్చేస్తున్నావు. అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడి సంబంధి కావాలండి వాడు దేవుడి సంబంధులే కాదు. ఇప్పుడు వాడేంటి? స్త్రీ అయినా పురుషుడైనా దేవుని మాట వినరు. దేవుని ఎరిగిన వాడు దేవుని మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట ఇంకా అద్భుతంగా చెప్పాడు. మన మాట. హల్లెలూయా. మన మాట వింటున్నవాడు ఎవడు? మన మాట అసలు లెక్క చేయట్లేదండి. వాళ్ళు ఏ ఆత్మ పని చేస్తుంది చెప్పాలి? ఏ ఆత్మ పని చేస్తుంది? అది కూడా అక్కడ ఉంది. ఏముంది అక్కడ? కింద వచ్చిన చూడండి. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, అంటే దేవుని ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాం. రెండు చేతులు పైకి. భ్రమపరిచే ఆత్మ ఏంటి? ఎస్, ఇప్పుడు ఇది మనం గ్రహించాల్సిన సంగతి. నువ్వు దేవుని మాట వింటున్నానా లేదా? చెప్పండి గట్టిగా. చూసారా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఇంటికి వెళ్ళి మళ్ళీ బాగా చదవండి.